బాలా గారు, ఏంటి ఇంత పోలీసు వ్యవస్థ పైన నేను కొన్ని ఎగ్జాంపుల్స్ హైకోర్టు ఈ మధ్య చేసినటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈరోజు పోసాని కృష్ణమురళికి సంబంధించి 17 కేసులు పెట్టారు, 1 కాదు 2 కాదు, మళ్ళీ సిఐడి కేసు కొత్తగా పెట్టి కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు ఆయన బెయిల్ పైన రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండేది. మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి సార్. విష్ణు గారికి, ఈశ్వర్ గారికి, అలానే వీక్షించే ప్రజలందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, బేసికల్ గా స్టేట్ అనే దానికి ఒక డెఫినేషన్ ఉంది సార్. వాళ్ళ యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్ ని, అలానే వెల్ఫేర్ ని, సోషో ఎకనామికల్ గా ఈక్వాలిటీస్ ని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ని డిశ్చార్జ్ చేయడం వాళ్ళ పని. కానీ ఈ రోజు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని గాని, రాజ్యాంగం కల్పించిన మనకు వెల్ఫేర్ సిస్టమ్ ని గాని పక్కన పెట్టేసి ఈ రోజు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేట్ లో, అంటే మనం ఉంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో చేస్తున్నది ఏంటి స్టేట్ గవర్నమెంట్ అంటే పోలీస్ మిషనరీని యూజ్ చేసి పొలిటికల్ వెండెటా చేస్తుంది. అంటే కక్షపూరితమైన వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో, నచ్చిన వాళ్ళ చేత కంప్లైంట్లు చేయించి ఈ విధంగా అంటే లా అండ్ ఆర్డర్ ని వాళ్ళ చేతిలోకి తీసుకొని ఈ రోజు డైరెక్ట్ గా ప్రజల యొక్క సివిలియన్ యొక్క రైట్స్ ని హరించే విధంగా వీళ్ళు చేస్తున్నారు. మీరు సిరీస్ ఆఫ్ పేపర్ కటింగ్స్ కొన్ని ఇందాక ప్రెజెంట్ చేశారు. హైకోర్టు అనే ఘాటు వ్యాఖ్యలు అని చెప్పేసి మీరు ఇంకా కొన్ని అంటే అందులో కొన్ని ప్రింట్ అనేవి కొన్ని అండి, ఇంకా కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఎందుకంటే సివిలియన్ రైట్స్ ని హరించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ఈ రేంజ్ లో మీరు అరెస్టు చేసి ఈ రేంజ్ లో కక్షపూరితమైన చర్యలు చేస్తారా అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకు ఇలాంటి కామెంట్స్ ఈ రోజు హైకోర్టు చేస్తుంది అంటే మన అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది రీల్స్ చేసే వాళ్ళు రీల్స్ చేస్తారు, పోస్ట్ చేసే వాళ్ళు పోస్ట్ చేస్తారు, మీన్స్ చేసే వాళ్ళు మీన్స్ చేస్తారు, కొందరు సెటరికల్ గా చేస్తారు, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఆర్టికల్ 19 లో మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ లో ఉంటుంది. అందులో ఇప్పుడు నేను ఒక మీన్ చేశాను అనుకోండి, అది వేరే వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నచ్చనంత మాత్రాన అది క్రైమ్ ఎలా అవుతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అది బలవంతపు వసూలు అనే సెక్షన్, అది ఏ సెక్షన్ నాకు తెలియదు కానీ ఆ సెక్షన్ కింద కేసు పెట్టేశారు. బలవంతపు వసూళ్లు అనడానికి మీ దగ్గర ఏంటి, అతను ఎప్పుడైనా నేరం చేశాడంటే 300 రూపాయలు అతను జోబులో దొరికాయని చెప్పారు. అంటే సార్ ఈశ్వర్ గారు, ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పోలీస్ వాళ్ళకి ఈ మధ్య కాలంలో నాకు తెలిసినంత వరకు పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు ఏంటో మనకు తెలియదు. ఆర్టీఏ వేస్తే కూడా మనకు తెలిసిపోతుంది ఎన్నిసార్లు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారని చెప్పేసి అని. వీళ్ళకి నేను అడిగాను డైరెక్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అడిగితే, ఏంటంటే మీరు ఇలా చేస్తున్నారంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు ఇలానే చెప్పారు, కన్వెన్షనల్ కోసం మేము అదే ఫాలో అవుతాం. వాళ్ళు రూల్ బుక్ ని కానీ, రూల్ ఆఫ్ లా ని కానీ, హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్స్ ని కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్స్ ని కానీ, కాన్స్టిట్యూషనల్ లో ఉన్న ఆర్టికల్స్ ని కానీ వాళ్ళు ఏవి ఫాలో అవ్వరంట. వాళ్ళకి తెలిసింది ఒకటే అంట, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ ఒకటి, రెండోది వాళ్ళ సీనియర్స్ కన్వెన్షన్స్ మీద ఏదైతే వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయారో అదే మేము ఫాలో అవుతాం అంటున్నారు తప్ప న్యూ అప్డేషన్స్ మీరు ఎందుకు చేసుకోరు అంటే, మా సీనియర్స్ మా సుపీరియర్స్ మాకు అది ఆదేశించారు, మేము చేస్తున్నాం. ఐ వాంట్ ఎవరండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇండిపెండెంట్ గా ఉండాలి. మీరు ఒకసారి గమనించాలో లేదో, మన పోసాని కృష్ణమురళి గారి దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ ఉన్నా కూడా ఎస్పీ వచ్చి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి కూర్చుంటాడు. అసలు ఎస్పీకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. కరెక్ట్. ఏది మనోభావం దెబ్బతిన్న కేసే. ఆ రోజుకి ఓవులవారిపల్లి పోలీస్ స్టేషన్ నమోదైంది, మనోభావం దెబ్బతిన్న కేసే. మనోభావం దెబ్బతిందని ఎస్పీ గారే వచ్చేసారా? మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఎస్పీ గారు ఎందుకు మానిటర్ చేశారు, ఎస్పీ గారు ఎందుకు వచ్చారు అనేది క్వశ్చన్. మరి డిఎస్పీ ఏమైపోయారు, అంటే ఇమీడియట్ ఇన్ఛార్జ్, మరి డిఎస్పీ గారు ఏమైపోయారు? అసలు ఎస్హెచ్ఓ పని కదా, ఎస్హెచ్ఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చూసుకోవాల్సిన పని కదా. వాళ్ళు చేయకపోతే, వాళ్ళు సరిగ్గా లేకపోతే అప్పుడు డిఎస్పీకి ఎస్పీకి మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక డైరెక్ట్ గా ఎస్పీనే, ఒక డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ పోలీసే తప్పులు చేస్తున్నప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలి? అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీకి కంప్లైంట్ చేసినా పట్టించుకోరు, ఎందుకు ఎస్పీ కదా డైరెక్ట్ చేసింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నిజం చెప్పాలంటే భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అది పని చేయట్లేదని అనుకోవాలి. ఎందుకంటే సపరేట్ జ్యూరిస్డిక్షన్, సపరేట్ టెరిటరీస్ ఏమైనా ఆంధ్రప్రదేశ్ కి వచ్చాయని ఒక డౌట్ అండి, నాకు డౌట్. ఎందుకు డౌట్ అంటే రూల్ ఆఫ్ లా అనేది ఎక్కడైనా ఒకటే. సిఆర్పిసి, బిఎన్ఎస్ఎస్, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ అందరికి ఒకటే. కానీ కొత్త రూల్ ప్రొసెసర్స్ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రెరగేటివ్ పవర్ ఉందని చెప్పేసి ఏ సెక్షన్ లో పడితే ఆ సెక్షన్ లో పెట్టుబడేయడం, జోబుల్లో డబ్బులు దొరుకుతాయి, డబ్బులు తీసుకున్నారు, బలవంత వస్తువులు అని చెప్పి పెట్టుబడి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఎఫ్ఐఆర్ కడతాం, మాకు నచ్చిన సెక్షన్ లో పెడతాం, మీరు కావాలంటే కోర్టులో తెలుసుకోండి, ఇది వాళ్ళు చెప్పే భాష. కానీ రేపు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ అథారిటీకి ఎవరెవరైతే బాధితులు ఇలా ఇల్లీగల్ గా అరెస్టులు చేసి ఇల్లీగల్ గా ఎఫ్ఐఆర్లు కట్టినవి ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం మొదలు పెడితే పరిస్థితి ఏంటనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక అవేర్నెస్ గా చెప్తున్నాను. ఎవరెవరైతే
ఇల్లీగల్ గా పోలీస్ వాళ్ళ చేత బాధింపబడ్డారో మీరందరూ మేల్కోండి. పోలీస్ కంప్లైంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళకి మీరు డైరెక్ట్ గా వెళ్ళి కంప్లైంట్ చేయాల్సిన అక్కర్లేదు. స్పీడ్ పోస్ట్ లో కూడా మీరు పంపించవచ్చు. Yes. మీ మీద జరిగిన ఇల్లీగాలిటీస్ మీద ఏ ఆఫీసర్లు అయితే మీ మీద ఇల్లీగాలిటీ చేస్తుంటారో వాళ్ళ మీద మీరు పోలీస్ కంప్లైంట్ అథారిటీకి కంప్లైంట్ రాసి పంపించండి. డెఫినెట్ గా ఈ పోలీస్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటే అవసరం అయితే ఉన్నాయి. ఎందుకంటే సర్వీస్ రూల్స్ ప్రకారము, Yes, sir. పోలీస్ యాక్ట్ ప్రకారము వాళ్ళు రూల్ ఆఫ్ లా ని యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళు డెలివరీ చేయాలి. Yes. కానీ ఈ రోజు ఆ రూల్ ఆఫ్ లా ని యాజ్ ఇట్ ఈస్ గా డెలివరీ చేయకుండా వాళ్ళు హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ, సార్ ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒక జడ్జ్మెంట్ ఉంది సార్. మన ఓన్ హైకోర్టు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ లో క్లియర్ కట్ గా అరుణేష్ కుమార్ జడ్జ్మెంట్ ని ఎలా ఫాలో అవ్వాలి, అదే విధంగా ఒకవేళ జుడిషియల్ మెజిస్ట్రేట్లు కూడా మెకానికల్ గా ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళని జైలుకి పంపించే విధంగా ఉంటే గిన వాళ్ళ మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా ఆ జడ్జ్మెంట్ లో క్లియర్ కట్ ఉంది. గూగుల్ Right. ఎవరైనా టైప్ చేయండి బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దాంట్లో Right. క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. Yes. ఇంత ఉన్నా కూడా బేఖరారు చేసి ఈ విధంగా అదే విషయాన్ని కూడా హైకోర్టు అంది కదా, హైకోర్టు కూడా రిమాండ్ చాలా సులభంగా విధించేస్తున్నారు మ్యాజిస్ట్రేట్లను కూడా Yes. వ్యాఖ్యానించింది. మెకానికల్ Yes. మెకానికల్ Right. అరెస్టులు ఏ విధంగా Mechanical. చేస్తారనేది ఒకటి. Right. సరే, Right. ఇంకోటి ఈశ్వర్ గారు నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. Right. ఇక్కడ సివిలియన్ రైట్స్ ని ఎందుకు తుంగలో దొక్కుతున్నారు అనేది మనం ఒకసారి గమనిస్తే, ప్రజలు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో సూపర్ 6 ఎక్కడా, మా వెలిఫేర్ ఎక్కడా, వీళ్ళు ఏమంటున్నారంటే వెలిఫేర్ అంటే మేము చెప్పాం కదా 5 సంవత్సరాల టైం ఉందని అంటున్నారు. నో, ప్రజలందరూ తెలుసుకున్నారు సార్. గూగుల్లో ఇట్లా కొడితే అట్లా వచ్చేస్తుంది. ఈ రోజు వాట్ ఈస్ వెలిఫేర్ అని కొట్టగానే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఇదేమి వాళ్ళు ఇచ్చే పుణ్యానికి కాదు, మాకు రాజ్యాంగంలో కల్పించాలి, ఇది మా హక్కు, మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అవును. అది ఎంప్లాయ్మెంట్స్ కావచ్చు, లేకపోతే స్టూడెంట్స్ కావచ్చు, Right. ప్రతి ఒక్కరు అడగడం వల్ల ఏమైపోతుందంటే వీళ్ళు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేయడం కోసము ఈ రోజు ఇలాంటి సోషల్ మీడియా కేసు అంటే వేరే కేసులు పెట్టలేరు కదా. కాబట్టి Correct. దొరికేది ఏంటి? Yes, ప్రతి ఒక్కరికి yes. ఫేస్బుక్ ఉంటది, ట్విట్టర్ ఉంటది, యూట్యూబ్ ఉంటది. దాంట్లో ఎక్కడో చోట ఏదో వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ వీడియో లింకులు తీసి, ఫేస్బుక్ లింకులు తీసి పోయి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. Right. వీళ్ళు చేసేదంతా ఏంటంటే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్, అంతకు మించి ఏం లేదండి.